కశ్మీర్ అభివృద్ధి మీద, మన హిందూ యాత్రికుల మీద, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, కేరళ నుంచి, యావత్ భారతదేశం నుంచి హిందూ టూరిస్ట్ అక్కడ పోతే వాళ్ళ మీద జరిగిన దాడి. యాదికుందో లేదో, ఇజ్రాయెల్ టూరిస్ట్ మీద దాడి జరిగితే హమాస్ వాళ్ళు వాళ్ళ మీద పడితే పరిణామాలు అనుభవిస్తున్నారు. దేశంలో ఉన్న ప్రతి దేశము మనకు సపోర్ట్ ఇస్తుంది. దీని పరిణామాలు చాలా సివియర్గా ఉంటాయి. అదే కాదు, పోయిన వారము నేను 14 ఎంపీలు అక్కడ పోయినాము. గుల్మర్గ్ ఇటువంటి ప్రాంతమే ఎంతోమంది టూరిస్ట్ చూసినాము. ఇప్పటివరకే సీజన్ ఖతమే కాలేదు, 2 కోట్ల మంది టూరిస్ట్ పోయినరు. మొన్ననే లక్ష్మణ్ గారు కూడా 30 మంది ఎంపీలతో అక్కడ పోయినరు. ఎంతోమంది టూరిస్ట్ చూసినాము. దాని లేకైనా ఎంత అభివృద్ధి అయింది, ట్యూలిప్ గార్డెన్ అయినా ఎంత అభివృద్ధి అయింది అందరు చూస్తున్నారు. ఇది సహించలేక దాడి చేసినారు. దీని పరిణామాలు చాలా సివియర్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను.